గతంలో వైఎస్ జగన్ పై వ్యూహం సినిమా తీసి ప్రమోషన్ చేసే క్రమంలో సోషల్ మీడియాలో రెచ్చిపోయిన టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసులో విచారణకు హాజరు కావాల్సి ఉండగా చివరి నిమిషంలో లాయర్ ను పంపి షూటింగ్స్ ఉన్నందున 4 రోజులు టైం కావాలని అడిగిన వర్మ వ్యూహాత్మకంగా హైకోర్టులో ముందస్తు బెయిల్ కు మరో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే తనను అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. అదే సమయంలో ముందస్తు బెయిల్ కు పిటిషన్ దాఖలు చేసుకోమని సూచించింది. దీంతో వర్మ ముందస్తు బెయిల్ కోరారు. పోలీసులు తనను అరెస్టు చేసి 3rd డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని, అందుకే ముందస్తు బెయిల్ ఇవ్వాలని వర్మ పిటిషన్ లో కోరారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మరోసారి ఒంగోలు రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 25వ తారీఖున విచారణకు రావాలనేది కూడా ఆర్జీవీకి మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మేరకు ఒంగోలు రూరల్ సీఏగా ఉన్న శ్రీకాంత్ నోటీసులు జారీ చేయడం జరిగింది. 35(3) బిఎన్ఎస్ఎస్ సెక్షన్స్ కింద ఈ నోటీసులు జారీ చేసినట్లుగా కొద్దిసేపటి క్రితం రూరల్ సీఏగా ఉన్న శ్రీకాంత్ తెలియజేయడం జరిగింది. ఇప్పటికే నిన్న ఆర్జీవీని ఒంగోలు పోలీసులు విచారణకు రామని ఇప్పటికే నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన వ్యక్తిగత కారణాలు ప్రధానంగా సినిమా షూటింగ్లో ఉన్న నేపథ్యంలో 3-4 రోజుల తర్వాత విచారణకు వస్తాననేది మాత్రం ఒక మెసేజ్ను సీఐకి పంపడంతో పాటు మరోపక్క తన లాయర్ ద్వారా పోలీసులు కూడా తెలియజేశారు. ఈ నేపథ్యంలో మరోసారి ఆర్జీవీని విచారణకు హాజరు కావాలనేది మాత్రం కొద్దిసేపటి క్రితం ఒంగోలు రూరల్ పోలీసులు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 25వ తారీఖున ఖచ్చితంగా విచారణకు రావాలి అనేది మాత్రం పోలీసులు నోటీసులు తెలియజేశారు. ప్రధానంగా చూసినట్టయితే ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లోని ఆర్జీవీపై కేసు నమోదైంది. వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన చంద్రబాబు లోకేష్పై సోషల్ మీడియాలో కించపరిచే విధంగా కూడా పోస్టులు పెట్టారంటూ కూడా మద్దిపాడు మండలం టీడీపీ నేతగా ఉన్న రామలింగం ఫిర్యాదు మేరకు ఈ కేసును మద్దిపాడు పోలీసులు నమోదు చేయడం జరిగింది. అంటే ప్రధానంగా ఇతరులను కించపరిచే విధానంతో పాటు మరోపక్క సోషల్ మీడియా యాక్ట్ కింద రామ్ గోపాల్ వర్మపై మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత నేరుగా మద్దిపాడుకు సంబంధించిన పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన నేపథ్యంలో ఒంగోలు రూరల్ సీగా ఉన్న శ్రీకాంత్ నేరుగా ఆర్జీవీని కలిసి ఇందుకు సంబంధించిన నోటీసులు అందజేయడం జరిగింది. ఈ నెల 9వ తారీఖున మద్దిపాడు పోలీస్ స్టేషన్లోని కేసు నమోదైన మేరకు ఒంగోలు రూరల్ సీఐ కార్యాలయానికి విచారణకు రావాలనేది మాత్రం పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. అయితే నిన్న ఉదయం ఆర్జీవీ వస్తారనేది కూడా పోలీసులు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఆర్జీవీ చివరి నిమిషంలోని తనకు వ్యక్తిగత కారణాలు సినిమా షూటింగ్ ఉండటం వల్ల రాలేకపోతున్నా అనేది మాత్రం తన లాయర్ ద్వారా పోలీసులకు తెలియజేశారు. ప్రధానంగా చూసినట్టయితే ఈ కేసుకు సంబంధించి చాలా సీరియస్గా పోలీసులు తీసుకున్నారు. ఎందుకంటే వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా సోషల్ మీడియాని పెద్ద ఎత్తున వాడుకున్నాడు ఆర్జీవీ. అప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలక నేతలపై ప్రధానంగా ఈ సినిమా ఒక బయోపిక్గా తీసిన నేపథ్యంలోనే ఆ పాత్రలో ఉన్న సన్నివేశాల ఆధారంగా చంద్రబాబు అట్లాగే లోకేష్పై కొన్ని అసత్య ప్రచారాలతో పాటు కించపరిచే విధంగా కూడా పోస్టులు పెట్టిన పరిస్థితి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ విధంగా సోషల్ మీడియాలోని గత ప్రభుత్వ హయాంలో పోస్టులు పెట్టి మరి వారిపై చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఇటీవల కాలంలోని ఈ నెల మొదటి వారంలోని మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఆర్జీవీపై తెలుగుదేశం పార్టీ స్థానికంగా నేతగా ఉన్న రామలింగం ఫిర్యాదు మీదకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత ఇందుకు సంబంధించి తనను అరెస్ట్ చేయొద్దు అంటూ కూడా ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆర్జీవీకి చుక్కెదురైంది. అయితే బెయిల్ వేసుకోవచ్చు కానీ అరెస్ట్ చేయొద్దు అనే అంశానికి సంబంధించి తాము ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోము అనేది మాత్రం హైకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో అక్కడ ఆర్జీవీకి చుక్కదేరైంది. ఆ తర్వాత పోలీసులు నేరుగా వెళ్ళి ఆర్జీవీకి నోటీసులు జారీ చేసి ఈ నెల 19వ తారీఖున రావాలని కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే నిన్న సినిమా షూటింగ్ నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన వ్యక్తిగత హాజరు విచారణకు సంబంధించి వాయిదా వేయాలని మాత్రం ఆర్జీవీ కోరటం జరిగింది. అయితే వెంటనే తర్వాత రోజే మరో నోటీసులు ఈరోజు ఒంగోలు రూరల్ పోలీసులు ఇవ్వడం జరిగింది. ఈ నెల 25వ తారీఖున ఖచ్చితంగా విచారణకు హాజరు అవ్వాలి అనేది మాత్రం ఆర్జీవీకి 35(3) బిఎస్ఎస్ఎస్ సెక్షన్ కింద పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆర్జీవీ ఏ విధంగా స్పందిస్తారనేది మనం చూడాల్సింది. ఇప్పటికే తొలిసారి కొన్ని సినిమా షూటింగ్లకు సంబంధించిన కారణాల చూపిన ఆర్జీవీ ఈసారి ఖచ్చితంగా హాజరయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే నిన్న పోలీసులను కలిసి ఆర్జీవీకి సంబంధించిన విజ్ఞప్తిని పోలీసులకు తెలియజేసిన లాయర్ ఈ అంశాన్ని
తెలియజేశారు. 2-3 రోజులైన తర్వాత ఖచ్చితంగా ఆర్జీవీ ఖచ్చితంగా విచారణకు హాజరవుతారు. ఆయన సినిమా షూటింగ్లో ఉన్నారనేది మాత్రం మీడియాకు కూడా ఆర్జీవీకి సంబంధించిన లాయర్ చెప్పారు. అయితే ప్రస్తుతం 25వ తారీఖు, దాదాపు 19వ తారీఖు నుంచి దాదాపు 6 రోజుల సమయం మాత్రం పోలీసులు ఇచ్చారు. ఈ నెల 25వ తారీఖున ఖచ్చితంగా హాజరు అవ్వాలి అనేది మాత్రం ఆర్జీవీకి కొద్దిసేపటి క్రితం ఒంగోలు రూరల్ పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే దీనిపై ఆర్జీవీ ఏ విధంగా స్పందిస్తారు, రామ్ గోపాల్ వర్మ విచారణకు వస్తారా, విచారణకు వస్తే పోలీసులు విచారణ ఏ విధంగా చేయబోతున్నారు, ఖచ్చితంగా ఆర్జీవీపై చట్టపరంగా పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు, మరోపక్క బెయిల్కి సంబంధించిన పిటిషన్ను ఆర్జీవీ హైకోర్టులో వేసే అవకాశం ఉందా లేదా మాత్రం ప్రస్తుతం చూడాల్సి ఉంది.